టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ కోసం బలమైన పోటీ నెలకొంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబీ కొంతకాలంగా టీడీపీ దక్షిణ టికెట్ రేసులో ఉన్నారు. సినిమా నిర్మాత, ప్రముఖ సంఘ సేవకుడు, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల అచ్యుతరావు పోటాపోటీగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ అంతే పోటాపోటీగా పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ దక్షిణ ఎమ్మెల్యే టికెట్ నిర్మాత, సంఘ సేవకుడు కంచర్ల అచ్యుతరావుకి ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రకటించడంతో రెండో జాబితాపై చర్చల్లో భాగంగా విశాఖ దక్షిణ టీడీపీకి కంచుకోటగా ఉంది కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఖాయమని అధిష్టానం నిర్ణయించడంతో పాటు లోకల్ సర్వే ఆధారంగా నిర్మాత కంచర్లకి టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని కొంత సమాచారంగా తెలుస్తోంది. పార్టీ కోసం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో టచ్లో ఉండడంతో పాటు విశాఖలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, నారా లోకేష్ల మద్దతు కూడా ఉండడంతో కంచర్లకే టికెట్ కేటాయించారని అతని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. పైగా కంచర్లకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కంచర్ల టికెట్ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంతవరకు ఈ సస్పెన్స్ తప్పదు. నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, వినాయక చవితి, దుర్గాదేవి ఉత్సవాలకు విరివిగా విరాళాలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. తన కుమారుడు ఉపేంద్రతో ఒకేసారి 6 సినిమాలు విడుదలకు ప్లాన్ చేసి ఉపేంద్రగాడి అడ్డా సినిమా విడుదల చేసి సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. ఇప్పటికే ప్రజలకు పలు రకాలుగా సేవలు అందిస్తున్న కంచర్ల అచ్యుతరావు ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మనం 365 డేస్ కష్టపడతాము, వాళ్ళతో పండుగలు కూడా షేర్ చేసుకుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా ఫీల్ అవుతాం. ఎంకరేజ్మెంట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక ఉపాధి అనేది కల్పించడమే కాకుండా January 1 అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి అచ్యుతరావు గారు, నాన్నగారు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి ఆయన పెట్టిన షూట్ రోజు మేము చేస్తే 365 డేస్ కూడా ఇంకా ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా అది ఆర్థికంగా కానీ లేదా వాళ్ళ వృత్తి పట్ల కానీ ఏదైనా సరే ఒక సాధించాలనే దృక్పథం ఏర్పడుతుందని చెప్పేసి ఒక మంచి భావంతో January 1 కూడా షూట్ చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఇంకా ఫైట్స్ అన్ని చేసుకుంటూ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీతో, మీడియా మిత్రులతో ఎంత చాలా క్లోజ్ అయిపోయారంటే ఒక ఫ్యామిలీలా అయిపోయారు. సో మీ సమక్షంలో అలాగే సినిమా బృందంతో ఈరోజు కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకొని ఉదయం ఆల్మోస్ట్ డే అనేది 6-7 స్టార్ట్ అయితే ఇంకా నైట్ అంతా ఇక్కడే 12 hours ఇక్కడే గడిపాం. సో అంత ఇష్టంగా పండుగలు కూడా ఇక్కడ జరుపుకున్నాం. అంటే ప్రజల ఆదరణ కూడా మాకు కావాలనే ఒక గొప్ప సంకల్పంతో మేము కష్టపడడం జరుగుతుంది. సో ప్రజలు దీన్ని గుర్తించాలి. ఎందుకంటే మేము ఏం చేసినా సరే అది సేవా రంగంలో అయినా సరే, సినిమా రంగంలో అయినా సరే ప్రజల గురించే మా జీవితం వాటికి అంకితం అని చెప్పి ఎప్పుడు చిన్నప్పుడే నాన్నగారు చెప్పారు. కాబట్టి సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పండుగ ఏదైనా సరే ఇంకా ప్రజల చుట్టే. సో ఆ దీవెనలు ఎప్పుడు మాకు, మా కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదంగా మాకు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కంచెల చిత్రం త్వరగా రాబోతుంది. యాద్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో, ఆయన డైరెక్షన్లో రాబోతుంది. ఇంకా మీరు ఏదైనా సరే మాకు మీ అంటే ఒక కంగ్రాచులేషన్స్ కానీ ఏదైనా చెప్పాలంటే, ఒక బ్లెస్సింగ్స్ ఏదైనా ఇవ్వాలంటే మా సినిమాని ఇంకా. ఈరోజు అస్కపల్లి అనే గ్రామంలో గత వారం రోజులుగా SSLS క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కంచర్ల చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఒక ఫైట్ సన్నివేశం ఈరోజు ఇక్కడ తీయడం జరిగింది. అలాగే SSLS క్రియేషన్స్ ద్వారా 6 సినిమాలని ఒకేసారి నిర్మించడం జరిగింది. అందులో మొదటిది కంచర్ల, రెండవ సినిమా ఉపేంద్ర బి ఫార్మసీ, మూడవ సినిమా IPC 369, 4వ సినిమా అనగనగా కథల, 5వ సినిమా ఉపేంద్రగాడి అడ్డా. ఆల్రెడీ ఈ ఉపేంద్రగాడి అడ్డాని మొన్న డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా బాబు నటనను కానీ ఆ సినిమాను కానీ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 6 1920 భీమునిపట్నం, ఈ సినిమా కూడా అతి తొందరలో ప్రారంభించబోతున్నాం. అయితే ఇప్పుడు సైమల్టేనియస్లీ 4 ఫిల్మ్స్ అంటే ఒకటి రిలీజ్ అయిపోయింది కాబట్టి 4 సినిమాలు కూడా యథావిధిగా షూటింగ్ జరుగుతుంది. అందులో కంచర్ల సినిమా అనేది మాకు చాలా ప్రెస్టీజియస్ పిక్చర్.
మా యొక్క బ్యానర్లో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ఈ కంచర్ల చిత్రం మొదటి ప్రొడక్షన్గా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చిత్రాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో మేము చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మా యూనిట్కి చిన్న ఇబ్బంది కలగడం వల్ల ఆ సినిమాని మేము మొదటి సినిమాగా రిలీజ్ చేయలేకపోయినా ఈ యొక్క సినిమా యొక్క